రాహుల్ గాంధీ బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద అభియోగమే చేశాడు. దగ్గర దగ్గర 1,00,000 చిల్లర ఓట్లు కొత్త క్రియేట్ చేయడం గానీ, దొంగిలించబడినవి గానీ అని చెప్పి బాంబ్ అని చెప్పి ఇదన్నీ అంటున్నారు అనమాట. పొలిటికల్ బాంబ్, ఎలక్షన్ బాంబ్ అని చెప్పి ప్రస్తావిస్తూ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అయితే ఇందులో ఏంటంటే మహదేవ్పుర అని ఆ దాంట్లో 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇవన్నీ 5 నెలల్లోనే కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పి చాలా పెద్ద ఓటర్ లిస్ట్, పైల్ ఆఫ్ ఓట్ల కట్టలు, దాన్ని మేము స్టడీ చేసాము అని చెప్తా ప్రెజెంటేషన్ ఇచ్చి అందులో ఇన్ని ఓట్లు కొత్తగా చేర్చబడ్డాయి, ఇవన్నీ డూప్లికేట్ అడ్రస్, పేరెంట్స్ అడ్రస్ ఇవన్నీ తప్పు, పేరెంట్ పేర్లు కూడా డీజేఓబి, ఏబిసిడి ఇట్లా ఉన్నాయి అనమాట. పేరెంట్స్ పేర్లు, వాళ్ళ పేర్లు కూడా. సో ఇవన్నీ ఇంత పెద్ద అభియోగం చేశాడు బీజేపీ మీద, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ మీద. దీనికి గట్టిగా బీజేపీ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పటి నుంచో అంటూ ఉన్నాడు రాహుల్ గాంధీ, అంటుంటే ఎలక్షన్ కమిషన్ ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏమందంటే ఇంత పెద్ద అభియోగం చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకటే అడిగింది, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఒక రిటర్న్ ఫామ్ లో ఇవ్వండి, ఒక ఓత్ లాగా ఇవ్వండి, సైన్ చేసి ఇవ్వండి అని. దానికి రాహుల్ గాంధీ, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మీడియాలో ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్నే ఓత్ కింద తీసుకోండి అంటున్నారు.